నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మా ఫణి కుమార్ గారు. సార్, దశ మహావిద్యల్లో 6వ అవతారం రాజశ్యామల అమ్మవారు. ఇప్పుడు ఆల్రెడీ శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి. అసలు రాజశ్యామల అమ్మవారు అనగానే ఎందుకో తెలియదు కానీ అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన అవతారాలు కొన్ని తెలుసు, కొన్ని విన్నాను, కొన్ని అసలు వినలేదు నేను. కానీ రాజశ్యామల అమ్మవారిని అయితే నేను చాలా సార్లు అంటే నేను కూడా పూజ చేసినప్పుడు నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నల్లటి శరీరం కదా అండి, పచ్చ కలరు చీర కట్టుకుని ఉంటారు, చిలుక ఆవిడ చంద్రవంక ఉంటుంది. అద్భుతం. అసలు ముఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుంది. అసలు అంటే నేను విన్నది రాజశ్యామల అమ్మవారు పదవుల గురించి లేకపోతే రాజకీయ నాయకులు ఎక్కువగా ఆరాధిస్తారు అనేది విన్నాను. నార్మల్ గా సామాన్యులు కూడా ఆరాధించుకోవచ్చా? ఆవిడ ఆరాధన ఎలా చేయాలి, ఆరాధిస్తే అసలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ కోరికలు కోరుకోవాలి ఆవిడ దగ్గర అనేది ఒక్కసారి వివరించండి. దశ మహావిద్యల్లో 6వ రూపము ఈ అమ్మవారు రాజశ్యామల. ఈమెనే రాజరాజేశ్వరి అంటాం మామూలు అవతారాలు. అంటే రాజరాజేశ్వరి అంటే పట్టాభిషేకం ఆఖరి రోజున ఈ 9 రోజులు దుర్గా నవరాత్రులు యుద్ధాలు చేసిన తర్వాత 10వ రోజున పరిపాలన చేస్తుంది కదా, ఆవిడ్ని రాజరాజేశ్వరి పేరులో కలిసింది రాజారాజు. అయితే రూపాలలో ఈ ఫోటోను మీరు అన్నట్టుగా నీలి రంగు కలిగి ఉంటుంది, అందువల్ల నీల సరస్వతి అంటారు. ఈమె వీణను పట్టుకొని ఉంటుంది నీలక. అలాగే శ్యామల అన్నాం మనం, అమ్మవారు శ్యామల అమ్మవారు అన్నాం. కాళిదాసు ఈ మహాకాళిని ఉపాసిస్తే మహాకాళి దర్శనం అవుతుంది కదా, మరి ఏ రూపంలో ఇవాళ కాళికాదేవి కత్తులు పట్టుకొని పుర్రెలు నేసుకొని ఇలా ఉండాలి. కానీ ఆవిడ ఎలా వచ్చింది, చక్కగా వీణ పట్టుకొని చంద్రవంక పెట్టుకుని మీరు అన్నట్టుగా నవ్వుతూ వస్తే అప్పుడు ఆయన ఏమంటాడు, మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి అని స్తుతిస్తాడు. అంటే అక్కడ అర్థం ఏంటి, మాతంగ కన్యా, మాతంగ మహర్షి యొక్క కుమార్తె, అందుకే ఈమెని మాతంగి అని అంటాం. తర్వాత రెండవది మాణిక్య వీణ, వీణను పట్టుకొని వచ్చింది మాణిక్య వీణ కాబట్టి మాణిక్యాలతో పొదగబడినటువంటి వీణని. ఇదేమిటిరా మరి నేను కాళీ రూపాన్ని చేస్తే సరస్వతి రూపంలో అంటే ఎందుకు వచ్చిందంటే నీల సరస్వతిలో ఆమె వాక్కును ప్రసాదించింది ఆయనకి. అసలు అంతకు ముందు కాళిదాస్ ఏం చేసేవాడు, అతను మహామూర్ఖుడు, చదువు రాలేదు, అల్లరగా తిరిగేవాడు, మూర్ఖుడు. ఒక చెట్టు కొమ్మ మీద ఇలా కూర్చొని ఆ కొమ్మను నరుక్కుంటాడు. ఇటువైపు ఉండాలి, చెట్టు మొదలైపు ఉన్న కొమ్మ వైపు కూర్చోవాలి, అవతల కొమ్మ పడిపోద్ది. అటువైపు రివర్స్ అవతల వైపు కూర్చుంటే ఆయన ఏమంటాడు, నేను ఇటువైపు ఉండి కొడుతుంటే కింద కొమ్మలు పడిపోతున్నాయి, మేకలు తినేస్తున్నాయి, ఈసారి కొమ్మ నేను ఒకేసారి పడతామంటే నేను అటు ఉండాలని అటు నరుకుతా ఉంటాడు ఇలా కూర్చొని. అందరూ అరే బాబు ఆ కొమ్మతో పడితే నువ్వు కూడా చస్తావురా బాబు అంటే, అబ్బాయి కొమ్మ నేను కలిసి ఒకేసారి పడతాం, అప్పుడు మేక ఏం చేయలేదు పట్టుకెళ్ళలేదా అనేటటువంటి మహామూర్ఖుణ్ణి జగన్మాత ఎలా ఎలా చేసింది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః. కుంకుమరాగశోణి అమ్మవారి యొక్క స్తనాల యొక్క చనుబాలు ఎలా ఉంటుందంటేనంట కుంకుమ రాగముతో కుంకుమ కలర్లో ఉంటుందని, అంత రసికత్వంతో కూడినటువంటి భక్తితో కూడినటువంటి శ్రీనాథ కవిని మరిపిస్తూ చెప్పినటువంటి అంత మహోన్నత కవి సార్వభౌముని చేసేసింది. అలాగే తెనాలి రామలింగడు కూడా ఓ మహాకాళిని పూజ చేసినప్పుడు అక్కడ కూడా ఈ జగజ్జనని రాజశ్యామల రూపంలోనే వచ్చింది. అంటే ఈమె ఎందువలనరా, మేము కాళికాదేవుని పూజ చేస్తుంటే ఏంటి రాజశ్యామలలో వచ్చేస్తున్నారు అనుకుంటారంతా. ఎందువలనంటే ఆమె విశుద్ధ చక్రానికి అధిపతి, వాక్కుకి అధిపతి, ఆమె స్పీచ్ కి అధిపతి వాక్కుకి. ఆ స్పీచ్ వాగార్థం అంటాం, మాట మాట్లాడితే దాంట్లో అర్థం ఉంటుంది, అగ్ని ఉంటుంది. అగ్నిలో ఏముంటుంది, ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ పవర్, దాహక శక్తి. కర్ర ఉందనుకోండి, ఆ కర్ర ఎందుకు కాలిపోతుంది, అందులో దాహక శక్తి ఉంటేనే ఈ ఫైర్ వచ్చి కాలుస్తుంది. ఏ విధంగా అయితే ఫైర్ ని కంబస్టబుల్ పవర్ ని విడదీయలేమో, ఏ విధంగా అయితే మాటని దాని అర్థాన్ని విడదీయలేమో వాగార్థాలు, ఆ విధంగా రాజశ్యామల అమ్మవారిని పరమేశ్వరుని విడదీయలేము. అంటే పార్వతీ అమ్మవారి, పార్వతీ అవతారం.
గౌరీదేహ సముద్భవాం అన్నారు. గౌరీదేహం నుంచి పుట్టింది అని అన్నారు. మరి ఈమె ఈమెను తీసుకొచ్చి మాతంగి అన్నాం, అంటే తర్వాత బాగుంది. తర్వాత రాజశ్యామల అన్నాం, నీల సరస్వతి అన్నాం, ఉచ్చిష్ట చండాలిని అంటారు. ఉచ్చిష్ట చండాలిని అంటే మాతంగ మహర్షి రోజు శివపార్వతులకి పూజ చేసి నైవేద్యం పెట్టేవాడు. ఆ నైవేద్యం పెడితే అందులో నుంచి 2 మెతుకులు కింద పడ్డాయి అన్నమాట. అమ్మవారికి పెట్టిన గిన్నెలో నుంచి కింద పడ్డాయి. ఇది చిన్న పిల్ల అప్పుడు ఈమె మాతంగి. ఆమె వెళ్ళి పడిపోయినటువంటి ఆ ఎంగిల్ని తీసుకొని తినేది. అందుకని శివపార్వతుల ఎంగిలి, శివపార్వతుల ఎంగిలి తింది కాబట్టి ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని, ఉచ్చిష్ట చండాలని అన్నారు. అంటే ఎంగిల్ని పార్వతీ శివపార్వతుల యొక్క ఎంగిలి తిన్నారు కాబట్టి మనం ఈమెని ఎంగిలి దేవత అని అంటాం కదా, నైవేద్యం ఎంగిలి తీసుకుంటుందేమో అన్న ఉద్దేశంతో ఇప్పుడు పూజ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎంగిలన్నాన్ని పెడుతున్నారు. అయ్యో, పెరుగన్నాలు ఎంగిలి పెట్టాలి అని. అలాగే ఉచ్చిష్ట గణపతి అని ఒక ఆరాధన ఉంటుంది. బాల గణపతి, రుద్ర గణపతి, ఇలాగా ఉచ్చిష్ట గణపతి. అక్కడ ఏమైనా తంత్రశాస్త్రంలో ఏమని రాసిందంటే, ఈ వినాయకుడిని ఉచ్చిష్ట గణపతిని పూజ చేస్తుంటే లడ్డు నోట్లో వేసుకుని తింటూ మనం ఎంగిలి నోటితో పూజ చేయొచ్చు అన్నారు. నేను చిన్నప్పుడు చేసామండి, బాగుంది పూజ, అన్ని చేసాం. ఇప్పుడు మా గురుగారు పురాణమంట రాధాకృష్ణమూర్తి గారు ఇప్పుడు రాజమండ్రిలో మహాపండితులు. మరి వీళ్ళంతా ఉపాసనా పరులు, దేవి ఉపాసకులు. మొత్తం దేవిలో ఎన్ని తత్వాలు ఉన్నాయో అన్ని తత్వాలు చేయబట్టే మనం ఈ రోజున బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో మా గురువుల దగ్గర మేము చదువుకొని అష్టాదశ శక్తి పీఠాలకి అమ్మవారికి కళలు పెట్టగలుగుతున్నాం మా గురువులతో పాటు. అంటే ఈ యొక్క ఉచ్చిష్ట చండాలి లడ్డూలు తినే పూజ బాగుంది కదా అని చెప్పేసి మేము చేసేవాళ్ళం. అంటే ఉచ్చిష్టం అనే పదానికి ఏంటంటే ఎంగిలి అని అర్థం ఉండడం వల్ల ఉచ్చిష్ట చండాలని ఏమనుకుంటారంటే ఈమె ఎంగిలన్నం పెట్టాలేమో అని చెప్పేసి అందరూ పెరుగన్నం ఎంగిలి వీళ్ళ తినేసి ఎంగిలన్నాన్ని అమ్మవారికి పెడుతున్నారు. ఇది తప్పనమాట. కాబట్టి ఎవరైతే రాజశ్యామల అమ్మవారి యొక్క ఈ ఆరాధనలో పత్రం పుష్పం ఫలంతో ఏమైనా పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాలేమో అని అసలే మన వాళ్ళకి భయం కదా, అలా అవసరం లేదు. పాయసాన్ని పెట్టొచ్చు, దద్దోజనాన్ని పెట్టొచ్చు, చక్కెర పొంగల్ని పెట్టొచ్చు, ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టొచ్చు. మనకు ఆ కెపాసిటీ లేదండి, మేము రోజు వండలేమండి అంటే అన్నంలో పెసరపప్పు వేసి మామూలు అన్నం పెట్టొచ్చు. అది కూడా పెట్టలేనటువంటి వాళ్ళు పత్రం పుష్పం ఫలం తోయమన్నారు. ఆకు పెట్టొచ్చు, పువ్వు పెట్టొచ్చు, పండు పెట్టొచ్చు, ఏ పండు అయినా సరే. నీలం పండు అయితే ఇంకా మంచిది, నేరేడు పండు నివేదన చేస్తే ఇంకా మంచిది. అంత నీలమే, బ్లూ 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 అంటే శనీశ్వరుని కంట్రోల్లో పెట్టేటటువంటి జగజ్జనని ఆమె. కాబట్టి ఎవరికైతే మాటలు రావడం లేదనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని పూజ